తెలంగాణ పోలీసులు మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. సికింద్రాబాద్, గోపాలపురం పిఎస్ పోలీసులు అక్టోబర్ 7న నిస్సహాయ స్థితిలో రోడ్లపై భిక్షాటన చేస్తున్న 16 మంది అభాగ్యులను గుర్తించి చౌటుప్పల్ తీసుకువచ్చి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి అప్పగించిన విషయం తెలిసిందే. ఆ రోజు నుండి రక్షణాలయంలో వారికి వైద్యము, భోజనము అందిస్తుండగా ప్రశాంత వాతావరణంలో ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమ సిబ్బంది కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఆ 16 మందిలో ఉన్న 4 వ్యక్తుల మానసిక స్థితి మెరుగుపడి గత కొంతకాలంగా వాళ్లు పనిచేసిన యజమాని ఫోన్ నెంబర్ చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది సమాచారం అందించారు. స్పందించిన యజమాని సాయిగౌడ్ గారు హైదరాబాదు నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి అక్టోబర్ 10 సాయంత్రం వచ్చారు. సాయిగౌడ్ గారు ఆశ్రమ సిబ్బందితో మాట్లాడి వాళ్లు తన మనుషులే అని తెలియజేసి ఇకపై ఈ 4 సంరక్షణకు తానే బాధ్యత తీసుకుంటానని చెప్పి ఆశ్రమ నిబంధనల ప్రకారం హామీ పత్రంపై సంతకం చేశారు. ఈ సందర్భంగా సాయిగౌడ్ గారు మాట్లాడుతూ ఈ 4 తన దగ్గర పనిచేసేవారని, రోడ్లపై భిక్షాటన చేస్తుండడంతో గోపాలపురం పోలీసులు ఆశ్రమానికి తీసుకువచ్చారని, వాళ్లను తీసుకువెళ్లి సొంతవారికి అప్పగిస్తానని తెలిపారు. అనంతరం సాయిగౌడ్ గారు ఆ 4 తీసుకుని సంతోషంగా వారి వాహనం మీద తీసుకువెళ్లారు. రోడ్లపాలైన అభాగ్యులకు సాయం చేయాలనే గోపాలపురం పోలీసుల సంకల్పం వల్లే ఈ 4 నిర్భాగ్యులు సురక్షితంగా తమ జీవితాలను తిరిగి పొందగలిగారు. మానవత్వానికి అర్థం చెబుతూ తప్పిపోయిన వారిని వారి ఆప్తులకు చేర్చడంలో తమ వంతు సాయమందిస్తున్న తెలంగాణ పోలీసు శాఖకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం హృదయపూర్వక అభినందనలు తెలుపుతుంది.